ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ లాంగ్వేజ్ లోని కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా. అదే విధంగా మన యొక్క ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా అదే విధంగా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ షేర్డ్ ప్లాన్ టు మేక్ ఏషియన్ బిగ్గెస్ట్ జంగిల్ సఫారీ ఇన్ ద ఆరావళి హిల్స్. ఆరావళి హిల్స్ లోని ఏషియాలోని అతిపెద్ద జంగిల్ సఫారీని తయారు చేయడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతము ప్రభుత్వ ప్రణాళిక పెంచుకుంది? సరైన సమాధానం హర్యానా. హర్యానా గవర్నమెంట్ రీసెంట్ గా ఒక డిసిషన్ తీసుకుందంట. ఈ డిసిషన్ ఏంటంటే ఆరావళి హిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ జంగిల్ సఫారీని చేయాలని ఉద్దేశంతో వారు డిసిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆరావళి హిల్స్ ఏ స్టేట్ లో ఉన్నాయని చెప్పి క్వశ్చన్ కూడా అడిగితారు. అది హర్యానాలో ఉందని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఆరావళి హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏషియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీని నిర్మిస్తున్నామని హర్యానా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే సుమారుగా 10,000 ఎకరాలతో ఈ యొక్క అటవీ భూమి కవర్ చేసి ఉందని చెప్పారు. అయితే ఈ యొక్క 10,000 ఎకరాల్లోని జంగిల్ సఫారీని డెవలప్ చేయాలి, ఈ యొక్క ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో జూలై 6, 2025 ప్రారంభించడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే జంతువులు అదే విధంగా ప్రకృతిని పరిరక్షించడం, పర్యాటకని పెంచడం, ప్రజలకు కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఇదో రకంగా దోహదపడుతుందని చెప్పారు. రెండవ ప్రశ్న, సీన్ రివర్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఏ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో కనిపించిన సీన్ నది ఏ దేశంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఫ్రాన్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క సీనా నది ఏదైతే ఉందో ఇది సుమారుగా 100 సంవత్సరాల క్రితం క్లోజ్ చేశారంట. మళ్ళీ తిరిగి రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం దాని గురించి. 100 సంవత్సరాలకు పైగా తర్వాత ఈతగాళ్లు 1923లో మూసివేసినప్పటికీ నుండి ఫ్రాన్స్ లోని సియా నదికి అధికారికంగా తిరిగి వచ్చారని చెప్పారు. 1923లో ఈ యొక్క నదిని క్లోజ్ చేశారంట. రీసెంట్ గా ఈ యొక్క నది రీఓపెనింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి ఈతగాళ్లు రావడం జరిగిందని వారు చెప్తున్నారు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క సీనా నది సుమారుగా 775 కిలోమీటర్ల మేరకు విస్తరణ కలిగి ఉంది. అదే విధంగా ఇది ఫ్రాన్స్ లోనే ద సెకండ్ లార్జెస్ట్ రివర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా మొదటి ప్లేస్ లో ఏది ఉందో చూసినట్టయితే లోయర్ రివర్ ఫ్రాన్స్ లో అతిపెద్ద రివర్ అని చెప్పొచ్చు, మొదటి స్థానంలో. నెక్స్ట్ మూడో ప్రశ్న, రీసెంట్లీ who confirmed with Brazil's highest award, Grand Collar of the National Order of Southern Cross in July 2025. ఇటీవలే 2025 జులైలోని బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ సదరన్ క్రాస్ ను ఎవరు అందుకున్నారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. రీసెంట్ గా నరేంద్ర మోదీ సుమారుగా 8 రోజుల పాటు దేశ పర్యటనలు చేశారంట. అందులో భాగంగా బ్రెజిల్ కూడా ఒకటి. అయితే బ్రెజిల్ కంట్రీలోని ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ సౌతర్న్ క్రాస్ అనే అవార్డును నరేంద్ర మోదీకి సత్కరించడం జరిగిందని వారు చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ లో పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే బ్రెజిల్ దేశానికి చెందిన అధ్యక్షుడు తన పేరేటి లూయాస్ ఇనాషియా లూలా డా సిల్వా అనే వ్యక్తి ఈ యొక్క అవార్డుని మన యొక్క నరేంద్ర మోదీకి సత్కరించడం జరిగిందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2014లోని ప్రధానమంత్రి ఈ యొక్క ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయనకి విదేశీయ ప్రభుత్వాల నుండి దక్కిన 26వ అంతర్జాతీయ గౌరవాన్ని చెప్పొచ్చు. అంటే ఇప్పటికి ఆయనకి 26 దేశాలు ఆయన సత్కరించడం జరిగాయి. వాటికి సంబంధించి సెపరేట్ క్లాస్ కూడా నేను చేస్తాను, దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇంకో ప్రశ్న, ఎయిర్ లారా ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఎయిర్ లాంచ్డ్ బ్లాస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఏ దేశం చేత ఎయిర్ లారా అనే అడ్వాన్స్డ్ బ్లాస్టిక్ మిసైల్ ను డెవలప్ చేయబడింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ డి, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశం రీసెంట్ గా ఎయిర్ లారా అనే మిసైల్ ని డెవలప్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే రీసెంట్ రోజుల్లో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఇలా కొన్ని దేశాల మధ్యన
విపరీతంగా యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇజ్రాయెల్ రీసెంట్ గా ఎయిర్ లోరా అనే అడ్వాన్స్డ్ బ్లాస్టిక్ మిసైల్ ని డెవలప్ చేసిందని చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క ఎయిర్ లోరాని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల రెండు దేశాల మధ్యన మరింత బలోపేతం అవుతాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ మిసైల్ ఏదైతే ఉందో, ఎయిర్ లోరా అనేది ఏదైతే ఉందో, ఇది ఎయిర్ లాంచ్డ్ లాంగ్ రేంజ్ అటాక్డ్ మిసైల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఆధునిక ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ అడ్వాన్స్డ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ ని డెవలప్ చేసిందని చెప్పారు. అయితే అడిగితారు క్వశ్చన్, ఈ యొక్క ఎయిర్ లోరా మిషన్ ని ఎవరు డెవలప్ చేశారని అడిగితే మీరు సింపుల్ గా చెప్పాలి, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ దీన్ని డెవలప్ చేసిందని చెప్పాలి. తర్వాత ఈ మిసైల్ ఏ దేశము కొనడానికి సిద్ధంగా ఉందని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు భారతదేశానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అదే విధంగా ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ విత్ యాంటీ జంపింగ్ ఫ్యూచర్స్. ఈ యొక్క ఎయిర్ లోరా అనే మిసైల్ ఏదైతే ఉందో, ఇది శాటిలైట్ సిగ్నల్ బేస్ చేసి మూవ్ అవుతుందని చెప్పారు. ఆ సిగ్నల్ ఎటు కన్వర్ట్ అవుతే మిసైల్ అనేది అటు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత యాంటీ జంపింగ్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఐదో ప్రశ్న, హర్దీప్ సింగ్ బ్రార్ has been appointed to which position at BMW Group India? ఇటీవలే హర్దీప్ సింగ్ బరార్ BMW గ్రూప్ ఇండియాలోని ఏ సంస్థలో నియమించబడ్డారు అని చెప్పి అడిగారు. ఈ యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రెసిడెంట్ అండ్ సిఇఓ. BMW కంపెనీకి రీసెంట్ గా మీరు పిక్చర్ లో చూడొచ్చు పర్సన్ ని, ఆయన్ని ప్రెసిడెంట్ మరియు సిఇఓగా నియమించడం జరిగిందని చెప్పారు. ఆరో ప్రశ్న, ది జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇట్స్ కుషిమా అరైవ్డ్ అట్ విచ్ ఇండియన్ పోర్ట్? ఇటీవలే జపాన్ కోస్ట్ గార్డ్ నౌక ఇట్స్ కుషిమా ఏ భారతీయ నౌకాశ్రయానికి చేరుకుంది? సరైన సమాధానం ఆప్షన్ డి, చెన్నై పోర్ట్. రీసెంట్ గా చెన్నై పోర్ట్ కి జపాన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన షిప్ ఇట్స్ కుషిమా అనే షిప్ చెన్నై పోర్ట్ కి రీచ్ అయింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ పైన ఇట్స్ కుషిమా షిప్ కి కెప్టెన్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అడిగితారు. అది ఫస్ట్ పాయింట్ లో చూడండి. నవికో మిజోగుచ్ అనే వ్యక్తి దీన్ని లీడ్ చేయడం జరిగింది. అదే విధంగా 7th జూలై 2025 చెన్నై పోర్టుకి ఈ యొక్క షిప్ అనేది చేరుకుంది. అయితే దానికి గల కారణం ఏంటనేది సెకండ్ పాయింట్ లో చూడొచ్చు మనం. This visit a part of the global ocean voyages training and aim to strengthen India-Japan strategic cooperation in the Indian Pacific region. వీరేం చెప్తున్నారంటే, ఈ పర్యటన గ్లోబల్ ఓషియన్ వాయిజియన్స్ ట్రైనింగ్ లో భాగంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని భారత్ జపాన్ వ్యూహాత్మక సహకారానికి బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క వాయిజెస్ ట్రైనింగ్ అంటే దానికి అర్థం ప్రయాణికుల శిక్షణ అని చెప్పి అర్థం అన్నమాట. వాయిజెస్ ట్రైనింగ్ అంటే ప్రయాణికులు శిక్షణ, అంటే సముద్ర మార్గాన ప్రయాణికుల శిక్షణ కల్పించడానికి ఈ ఇద్దరు యొక్క లక్ష్యం అని చెప్పొచ్చు. ఇండియన్ అండ్ జపాన్ యొక్క స్ట్రాటజిక్ కోఆపరేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగిందని అడిగితారు, ఇండియన్ స్పెసిఫిక్ రీజియన్ లో జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఇండో స్పెసిఫిక్ రీజియన్ లో జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఏడో ప్రశ్న, సతకోషియా టైగర్ రిజర్వాయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో నిలిచిన సతకోషియా టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఒడిస్సా. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే, రీసెంట్ గా ఒడిస్సా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుందంట. ఈ యొక్క సతకోసి టైగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఈ యొక్క రిజర్వాయర్ వద్దన హై లెవెల్ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేయనున్నారంట. అయితే ఈ యొక్క సతకోసి రివర్ ఏదైతే ఉందో, టైగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో, దీని సమీపంలో మహానంది రివర్ అనేది ఉండడం జరిగింది. ఆ నది పైన ఒక హై లెవెల్ బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ చేయనున్నారంట. అయితే దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది రీసెంట్ గా. అయితే ఈ యొక్క రివరు ఎటువైపు వెళ్తుందని చూసినట్టయితే సెకండ్ పాయింట్ లో చూడండి, ఆంగుల, కటక్, బౌద్ధ్ అండ్ నైగర్ డిస్టిక్ల గుండా ఈ యొక్క నది అనేది ప్రవహిస్తుందని వారు చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న, 18వ బ్రిక్స్ సమ్మిట్ 2026 విల్ బి హోస్టెడ్ బై విచ్ కంట్రీ? 18వ బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. ఇండియాలోని
2026 సంవత్సరంలోని ఈ యొక్క బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. అయితే ఇది 18వ సమావేశం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్ లో చూసినట్టయితే, మొదటి పాయింట్ లోని రీసెంట్ గా 6 మరియు 7 జులై తేదీల్లోని 17వ సమిట్ అనేది పూర్తయింది. 17వ సమిట్ అనేది పూర్తయింది. అయితే అది బ్రెజిల్ దేశంలోని కంప్లీట్ అవడం జరిగింది. బ్రెజిల్లోని రియాడా జెనీరియా అనే ప్లేస్ లోని ఈ యొక్క 17వ బ్రిక్స్ సమావేశం అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఈ యొక్క 2025కి సంబంధించిన థీమ్ అనేది చూసినట్టయితే పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద గ్లోబల్ గవర్నర్స్. ఈ ఏడాది స్కీమ్ వచ్చేసి పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గ్లోబల్ గవర్నర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ భారతదేశంలో జరగనుందని కూడా వారు చెప్పారు. 9వ ప్రశ్న, విచ్ 2 కంట్రీస్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఇటీవలే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లోని ఏ 2 దేశాలు సభ్యత్వం పొందాయి? సరైన సమాధానం ఆప్షన్ సి కొరేషియన్ మరియు కొలంబియో. ఆప్షన్ సి కొరేషియా మరియు కొలంబియో. ఈ యొక్క 2 దేశాలు కూడా రీసెంట్ గా సభ్యత్వం పొందడం జరిగింది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ అదే చెప్పారు, క్వశ్చన్ లో ఉన్నదే, ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక్కడ కొరేషియన్ మరియు కొలంబియో 2 బ్రిక్స్ దేశాలు స్థాపించిన బహుపక్ష అభివృద్ధి బ్యాంకు అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్తగా సభ్యులుగా అధికారికంగా ఆమోదించబడ్డాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. 10వ ప్రశ్న, వరల్డ్ బయో ప్రొడక్ట్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? వరల్డ్ బయో ప్రొడక్ట్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి 7th జులై. ప్రతి ఏడాది 7th జులైన ఈ యొక్క వరల్డ్ బయో ప్రొడక్ట్ డే అనేది జరుపుకుంటున్నాం. ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెప్తున్నారంటే, పర్యావరణ అనుకూల జీవన ఉత్పత్తులపై అవగాహన పెంచడానికి 2025 జులై 7న ప్రపంచ బయో ప్రొడక్ట్ డేని నిర్వహించుకోవడం జరుగుతుందంట. అంటే జీవన విధానం రోజు రోజుకి ఎంతగానో మారుతుంది కాబట్టి దాని పట్ల మనిషికి అవగాహన కల్పించడానికి ఈ యొక్క బయో ప్రొడక్ట్ డే అనేది ప్రతి ఏడాది కూడా జూలై 7, 2025న జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, 2021లో ప్రారంభం అయినప్పటి నుండి ఈ రోజు పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన సాంకేతికతలకు ప్రోత్సహించడానికి మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడడానికి మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందని చెప్పొచ్చు ఈ యొక్క వరల్డ్ బయో ప్రొడక్ట్ అనేది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క థీమ్ అనేది చూసినట్టయితే ది బయో E3 వే అనేది ఈ ఏడాది థీమ్ అని చెప్పొచ్చు. 11వ ప్రశ్న, మాగ్నస్ కార్ల్సన్ ఓన్ సూపర్ యూనిట్ చెస్ 2025 ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇటీవలే మాగ్నస్ కార్ల్సన్ సూపర్ యునైటెడ్ చెస్ 2025 గెలుచుకున్నాడు. అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ బి నార్వే. సరైన సమాధానం ఆప్షన్ బి నార్వే. ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ఓన్ ద సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ 2025 చెస్ టోర్నమెంట్ జూలై 7, 2025. అయితే జూలై 7, 2025న జరిగిన ఈ యొక్క మ్యాచ్లోని మాగ్నస్ కార్ల్సన్ అనే వ్యక్తి సూపర్ యూనిట్ ర్యాపిడ్లోని ఆయన మొదటి ప్లేస్లో నిలిచాడు. ఇంకా చివరిగా చూసినట్టయితే ఎల్లో కలర్లో మార్క్ చేసిన అక్కడ చూడండి ఒకసారి, ఇండియన్ డి ముఖేష్ జస్ట్ 19 years ఓల్డ్ ఇంప్రెస్డ్ బై ద టేకింగ్ థర్డ్ ప్లేస్. ఈయన 3వ ప్లేస్లో భర్తీ చేయడం జరిగింది. మన యొక్క భారత ఆటగాడైన డి ముఖేష్ తను 3వ ప్లేస్లో ఉన్నాడని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క టోర్నమెంట్ అనేది జాగ్రబ్ ప్లేస్లో జరిగింది. 12వ ప్రశ్న, రీసెంట్లీ యాజ్ పర్ ద లేటెస్ట్ వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ విచ్ కంట్రీ బికమ్ ద 4th బిగ్గెస్ట్ యూజర్ ఇన్ ద వరల్డ్ ఇన్ యూజింగ్ బయోఫ్యూయల్స్? ఇటీవల ప్రపంచ ఇంధన నివేదిక ప్రకారం జీవన విధానాలు వినియోగంలోని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వినియోగదారులుగా ఏ దేశం అవతరించింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా. ఇండియా అంట ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందంట బయోఫ్యూయల్ యూజింగ్ లోని. ఈ పెట్రోల్ ఇంధనాలు ఏదైతే ఉంటాయో వాటిలో చూసినట్టయితే ఇండియా 4th ప్లేస్లో ఉండడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, స్టాటిస్టిక్ రివ్యూ ప్రకారంగా చూసినట్టయితే వరల్డ్ ఎనర్జీ 2025 ప్రకారం 2024లో భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద జీవన విధానం వినియోగదారులుగా నిలిచిందని చెప్పారు. ఇంకా 3వ ప్రశ్న, విచ్ ఇండియా స్టేట్ పోలీస్ మేడ్ హిస్టరీ అట్ ద 2025 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ఇన్ ద USA బై విన్నింగ్ 95 మెడల్స్?
యుఎస్ఏలో జరిగిన 2025 వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ లోని భారత రాష్ట్ర పోలీసులు 95 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. అయితే అది ఏ రాష్ట్రం అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు అథ్లెటిక్స్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ విభాగాల్లోని 45 స్వర్ణాలు అంటే 45 గోల్డ్, 34 సిల్వరు, 16 బ్రాంజులు మొత్తం కలిపి 95 పతకాలు సాధించడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసినట్టయితే తమ శాఖకు రాష్ట్రానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిన పథకాలను విజయులందరికీ డీజీపీ రాజు కృష్ణ అభినందించడం జరిగిందని చెప్పారు. అయితే ఇంకా లాస్ట్ గా చూడండి, మొత్తం పథకాల పట్టికలో భారతదేశం 564 పథకాలతో 3వ స్థానంలో నిలిచిందని చెప్పడం జరిగింది. కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగానే 95 మెడల్ తెచ్చింది. మొత్తం దేశం మనకి ఇండియాలో ఉన్న దేశం పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా 560 మెడల్స్ అనేది రావడం జరిగింది. దీని పరంగా చూసుకుంటే భారతదేశం 3వ స్థానంలో నిలిచిందని చెప్పారు. అయితే ఈ యొక్క ఈవెంట్ నేమ్ ఏంటి? వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ అని కూడా మనం చెప్పవచ్చు. 14వ ప్రశ్న ఈ రోజు మన యొక్క క్లాసులో చివరి ప్రశ్న. Ashwin Vaishnavan announced 4 Amrit Bharat trains and several rail infrastructure projects for the which state? అశ్విన్ వైష్ణవ్ ఏ రాష్ట్రానికి 4 అమృత్ భారత్ రైల్వే మరియు అనేక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. బీహార్ రాష్ట్రానికి రీసెంట్ గా మన యొక్క రైల్వే మినిస్టర్ అయిన అశ్విన్ వైష్ణవన్ రీసెంట్ గా 4 అమృత్ భారత్ రైల్వే మరియు అనేక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్ గా 4 రైల్వే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇక ట్రైన్ ప్రాజెక్ట్స్ అవి బీహార్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ 4 ట్రైన్లు ఎటువైపు ఇవ్వనున్నారనేది కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ పాయింట్ లో చూడండి, మొదటగా చూసినట్టయితే పాట్నా ఢిల్లీ, దర్బాంగ్ లక్నో, మల్దా లక్నో, సహరాస్ అమృతసర్ మార్గాలకు 4 కొత్త అమృత్ భారత్ రైల్వేలను ప్రధానం అదనపు కానుకగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా మన యొక్క క్లాస్ అనేది మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్ గా ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రన్నింగ్ నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. మీరు డెఫినెట్ గా మంచి స్కోరింగ్ అనేది కూడా సాధించవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా టాపిక్స్ కావాలన్నా వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లాస్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. Thank you for watching this video. Please subscribe to Tech Today channel.